समेत स्वामी देवताभ्यो नमः दिव्य सुवर्ण मंत्र पुष्प अक्षितान् समर्पयामि निर्माणस्य नारायणनामदेशा धर्मपत्नी समेत सपुत्रकेशा सपात्रवस्य सभान्धवस्य क्षेमस्थैर्य विजय अभयारोग्य ऐश्वर्याणां मध्यस्थैर्य भवन्तो भ्रमन्तो निर्माणस्य रामकुमारनामदेशा धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याणां मध्यस्थैर्य भवन्तो भ्रमन्तु सत्यनारायणामदेशा धर्मपत्नी गिरिजानामदेशा सकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याणां मध्यस्थैर्य भवन्तो भ्रमन्तो सत्यनारायणस्य भार्गवगोत्रोद्भवस्य गोत्रोद्भवस्य भार्गवनामदेशा धर्मपत्नी समेतस्य सकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याणां मध्यस्थैर्य भवन्तो भ्रमन्तो त्रिकुणीलगोत्रोद्भवस्य जनकसाम्बशिवरामनामदेशा धर्मपत्नी समेतस्य सपुत्रकेशा सपात्रकस्य सभान्धवस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याणां मध्यस्थैर्य भवन्तो भ्रमन्तु शांतिरस्तु पुष्टिरस्तु आयुष्यमस्तु आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु इष्टधान्याभिवृद्धिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु धन कनक वाहनाभिवृद्धिरस्तु व्यापार व्यवसायाभिवृद्धिरस्तु विद्याभिवृद्धिरस्तु ग्रामं सुभिक्षिणो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। బాబు నీదే ఫోను బాబాయ్ కొంచెం బాబాయ్ स्वामी ओम आयनेते पराण्ये दुर्वारोहन्तु पुष्पणीः रजास्य पुण्डरीकानि सप्तस्य गृहायिने अलङ्करणार्थं पुष्पमालां समर्पयामि। ఎవరు మాట్లాడు ఎప్పుడు రాజధాని ఎందుకు అలాగా జనరల్ ఆడియో ఉంది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ యొక్క త్రిదల మండలంలో వర్తమానం ఆపరేషన్ యాక్షన్ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ వర్తమానంలో మొత్తం 1763.2 ఎకరాలు పట్టా భూమి
4.72 ఎకరాలు అసైన్ మొత్తం 1768.10 ఎకరాలు ఈ యొక్క పట్టా భూమి అసైన్ భూమి. దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇచ్చాను పుణ్యంకి. దీనికి ముందు ఇక్కడ యాక్చువల్గా నేను శ్రావణ గారు అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ఒకసారి మీటింగ్ పెట్టాము. అప్పుడు కూడా కొన్ని విషయాలు యాక్చువల్ గా మీరు డిస్కస్ చేశారు. సరే అనుకున్నది ఏంటంటే యాక్చువల్ గా 2014-19లో ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ అదే విధంగా పోవాలనుకున్నాం. అయితే శాసనసభ్యులు మీరు కొన్ని విషయాలు అడిగారు. దాన్ని ఆల్మోస్ట్ యాక్చువల్ గా డయాస్ మీదే 2-3 విషయాలు. ఒకటి వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ యాక్చువల్ గా ఆ 3 యాక్టివిటీస్ పూర్తవుతాయి. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ కానీ, అనేక హోటల్స్ కానీ, అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి. మెయిన్గా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఉద్యోగాలు కల్పన చేయాలి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది, అందరూ ఆర్థికంగా డెవలప్ అవుతారని. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లోపల అయ్యేటట్టుగా సిఆర్డీ ప్రణాళికలు రచించి చేస్తుంది. తర్వాత మిగతా గ్రామాలు ఏదైతే 29 గ్రామాలు ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలలు అయిన గ్రామ కంటలో 6 నెలల లోపల రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకొని దాని డిజైన్ ఫస్ట్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరేదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో దానికి సంబంధించి రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనల్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్ డిపిఆర్ తయారు చేసి వీలైనంత వరకు ఈ 6 months లోనే వీలైన తొందరగా చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేర్పు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంట్రోల్ లోపల కూడా రోడ్డు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ గ్రామాల్లో కూడా కొన్ని దగ్గర శ్మశానాలు, కొన్ని దగ్గర కమ్యూనిటీ హౌస్ అవి అడిగారు, అది కూడా చేయమని అది కూడా చేస్తాం. అది కూడా అదేవిధంగా ఈ గ్రామానికి కూడా మీరు ఏదైతే శాసనసభ్యులు సేవనికి ఇస్తారో అవన్నీ చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ 2 విషయాలు యాక్చువల్ గా అడిగారు. బట్ హరిశ్చంద్రపురంలో ఇనాపురం అన్నారు, అది కూడా డిస్కస్ చేసి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారితో ఏదైనా బాబులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూలంగా డెసిషన్ తీసుకుంటాం. అయితే 2 విషయాలు యాక్చువల్ గా శాసనసభ్యులు ఇప్పుడు మేజర్ అది. ఒకటి రుణమాఫీ 2014-19 అప్పుడు రాష్ట్రం మొత్తం రుణమాఫీ ఉండింది. అప్పుడు ఈ గ్రామాల్లో కూడా 1.5 lakh యాక్చువల్ గా 1.5 lakh వరకు అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేశాం. అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. రైతుల శాసనసభ్యులు అడిగారు సార్, అప్పుడు చేశాము, ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఏం చెప్పారంటే చాలా క్లియర్ గా నిన్నటి వరకు ఏదైతే మీరు స్మార్ట్ సిటీ కోసం కావచ్చు, ఎయిర్పోర్ట్ కోసం కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం కావచ్చు, ఏ ల్యాండ్ అయితే తీసుకున్న ల్యాండ్ పూలకి
వాళ్ళందరికీ ఈ 1,50,000 రుణమాఫీ అనేది నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది ఎయిర్పోర్ట్ లాంటి లెక్కైనా, స్మార్ట్ సిటీస్ అయినా, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అయినా. కాబట్టి వీటిని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించింది 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చూసి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుల్ని, అదేవిధంగా మన యొక్క భాష ప్రవీణ్ గారు అక్కడ కూడా ర్యాంక్ వారిని యాక్చువల్గా సీఎం గారు దీన్ని తీసుకుని సీఎం గారితో మాట్లాడించి దాని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోతాం. అయితే ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు శాసనసభ్యులు ఏదైతే అడిగారో మొదటి రోజు ప్రారంభిస్తాం. దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినందుకు నేను రైతు సోదరుల తరఫున, శాసనసభ్యుల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది అదే 1,50,000 వరకు ఎక్కడ కాదు, ఎకరానికి కాదు, కుటుంబానికి ఒక గతంలో ఎలా అయితే చేశామో ఆ రోజు అదే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గతంలో ఎలా చేశారో అదే విధంగా డేట్ వచ్చి నిన్నటి డేట్ వరకు చేసిన వాళ్ళకి వర్తిస్తుంది. గతంలో ఎలా చేసాం అలాగా. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటే ఏ సమస్య ఉన్నా మీ శాసనసభ్యులకు చెప్పండి. వారు రెగ్యులర్ గా ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గ్రామాలకు వస్తుంటాను. ఏదున్నా నాకు చెప్తే నేను యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏదైతే చేయొచ్చు చట్టబద్ధంగా అవన్నీ చేస్తాం. నేను ఒకటి అందరికీ చెప్తున్నాను, నేనైనా శ్రావణైనా చట్టాన్ని గౌరవించడం. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటే దానికి స్టెకాన్ అయ్యడం. మాకు వేరే పర్సనల్ అజెండాలు ఉండవు. ఆయన కూడా ఉండదు నాకు తెలుసు ఆయన వంటానికి. ఎందుకంటే అయితే 14-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎప్పుడు కంప్లీట్ గా ఆయనతో తిరిగారు. కానీ ఆయన యొక్క మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. నాకు కూడా ఇతనికి మంచి చేయాలి, అతనికి చెడ్డ చేయాలి, దూరం చేయాలంతదు. చట్టం రూల్స్ ఏదో ఆ రూల్స్ లో కట్టుబడి చేస్తాం. ఏదైనా రూల్స్ మార్చాలంటే ఖచ్చితంగా ఇది యాక్చువల్ గా అయితే ఇది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ లేదు కానీ అడిగారు, ముఖ్యమంత్రి గారితో అడిగాను, వారు యాక్సెప్ట్ చేశారు. అట్లా కొన్ని ఏదైతే మా పరిధిలో ఉంటే నేను చేస్తాను. రోడ్డు అన్నారు, నా పరిధి చేశాను. లోపల రోడ్డు అన్నారు, అది కూడా నా పరిధి నేను చేశాను. నా పరిధి వరకు నేను ఇమీడియట్ గా చేస్తా. నా పరిధి దాటి అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. లేదంటే శాసనసభ్యులు మిమ్మల్ని కూడా కొంతమంది తీసుకుని సాధన కూర్చోబెడతాను. 14-19లో అట్టే చేశాను. నా పరిధిలో నేను చేశాను. బియాండ్ అయితే శాసనసభ్యుల్ని తీసుకుపోయాను, రైతు సోదరు కూడా తీసుకుపోయాను. సార్తో మాట్లాడితే నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా తీసుకొని చేస్తాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరోసారి కోరుకుంటున్నాను. ఇది ఆర్థికపరమైన భారతం నాకు తెలిసినా కూడా రైతుల మనోభావాలు ఇది కాబట్టి దాన్ని నేను తమ దృష్టిలో తీసుకొస్తాను. ఇంకా రెండవ అంశం ఏంటంటే 2014-19 కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం.
1,50,000 వరకు ఇతర ప్రాంతాల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాము. దాదాపు ₹1,00,000 3 విడతల్లో ₹1,00,000 రుణమాఫీ చేశాం. రాజధాని ప్రాంతంలో రైతులకి భూములు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలోని రైతులకి ఏకమొత్తంగా ₹1,50,000 వరకు రుణాలు రద్దు చేస్తే వీళ్ళు బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలని రిలీజ్ చేసుకొని మన రాజధానికి భూ సమీకరణకు భూములు ఇస్తారని మాట్లాడటం జరిగింది. దాన్ని ఆనాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. అది సానుకూలంగా స్పందించి రాజధాని ప్రాంతంలోని రైతులకి భూమి ఎవరైతే భూ సమీకరణకు ఇస్తారో ఇచ్చిన వారి కోసం ₹1,50,000 రాష్ట్రం అంతా ₹1,00,000 చేస్తే ఈ మన రాజధాని ప్రాంతంలో ₹1,50,000 వరకు రాజధాని రైతులకు రుణమాఫీ చేసిన సంగతిని మంత్రి గారికి గుర్తు చేసుకుంటా ఉన్నా. దీన్ని కూడా సానుకూలంగా ఆలోచించి మరి ఈ రోజు కార్యాలయం ప్రారంభించాం కాబట్టి ఈ 2 విషయాల్ని అవకాశం ఉంటే కౌలు విషయాన్ని మరి రైతులు మొన్న మనం వడ్డమాల గ్రామంలో అవగాహన సదస్సు పెట్టినప్పుడు కొంతమంది రైతులు మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం వాళ్ళందరూ మనసులో ఉంది, పైకి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది, మన పార్టీ అధికారులు ఉంది, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మనకి సహాయం దొరికితే ఆ పట్టదారు పాస్ పుస్తకాలని బ్యాంకు నుంచి విడుదల చేయించుకుని అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించమని. ఎంత పెరిగినా కొంత పెరిగినట్టే ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేయండి. అయితే మనం వడ్డమాన గ్రామానికి వచ్చినప్పుడు కొంతమంది అడిగారు ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చేస్తారనేది అడిగారు. కాబట్టి మనం ఈ ఫెసిలిటీ 10 సంవత్సరాలకు ఇచ్చినా ఈ 2-3 సంవత్సరాల్లోనే మొత్తం ఆ గ్రామాలు మిగిలిన గ్రామాలతో పాటు అభివృద్ధి సిఆర్డీఏ ద్వారా జరిగే అభివృద్ధి కూడా మనం హామీ ఇస్తే అందరూ కూడా సంతోషిస్తారని మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి గ్రామస్తులకి అన్నిదా భావించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన రైతు మనసులో ఉన్న కోరికలు కాబట్టి వాటి మీద సవినయంగా మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మంచి నిర్ణయం చెబుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. కంప్లీట్ అయిన తర్వాత మన చట్టంలో స్ట్రెంత్ ఉంటే 2019, 2024 ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. కండిషన్ పెట్టుకుంటున్నాం సార్ దాంట్లో. అదే సార్ దీని మీద పరిహారం కండిషన్ పెట్టుకుంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి, మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్. ప్రభుత్వం చేత ఖర్చు చేయించలేదు చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది.
తుళ్ళూరు మండలంలోని వడ్డమాను గ్రామం, పెద్దపరిమి గ్రామం, హరిశ్చంద్రపురం గ్రామాల్లో సిఆర్డీఏకి సంబంధించిన యూనిట్ ఆఫీసులు ప్రారంభించడం జరిగింది. సిఆర్డీఏలో ఇప్పుడున్న సౌకర్యాలు అదనంగా కల్పించడానికి కోసం రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే లైన్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఓఆర్ఆర్ కానీ ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఏర్పడిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 7 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 16,677 ఎకరాల భూమి, తుళ్ళూరు మండలంలో వడ్డమాను గ్రామంలో 1,768 ఎకరాల భూమి సమీకరణ కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు హాజరైనారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కొన్ని అంశాల మీద స్పష్టత కోసం మేము గతంలో ఈ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అప్పుడు కొన్ని అంశాలు రైతులు అడిగారు. అందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు భూమి సమీకరణ చేసేటప్పుడు మా పొలాలన్నీ ఇవ్వాలనుకుంటున్నాము అని మేము లోన్లు ఇప్పటిదాకా వ్యవసాయం మీద లోన్లు తీసుకుని ఉన్నాం. ఆ లోన్లు మరి తీర్చాలంటే వ్యవసాయం కౌలు సరిపోదు కాబట్టి మీరు మా లోన్లు తీర్చడానికి ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం చేయమని అడగడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా దాని మీద మాకు ఆలోచనలోకి రాలేదు. ఇక్కడికి వచ్చినాక కొంతమంది రైతులు అడిగారు, సార్ రుణమాఫీ ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా అని. ఆ విషయాన్ని నేను గౌరవ మంత్రివర్యుల దృష్టికి సభాముఖంగా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారితో వారు మాట్లాడి, గతంలో రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగ సోదరిమణులందరికీ కూడా ఒక కుటుంబానికి మొత్తంగా ₹1,50,000 రుణమాఫీ చేశారు. అది ఇక్కడ కూడా వర్తింప చేయమని అడగడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మంత్రి గారు నారాయణ గారు మాట్లాడటం జరిగింది. రెండవది, రాజధాని గ్రామాలు ఏదైతే డిపిఆర్లు తయారు చేసి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, కరెంట్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, సామాజిక భవనాల నిర్మాణం ఇటువంటివన్నీ కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు వచ్చే అనుమానాలు కానీ, ఎవరైనా పౌరులకు వచ్చే అనుమానాలు కానీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు తుళ్ళూరు మండలంలో వడ్డమాను విలేజ్లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం.
ఈరోజు ముగ్గురు రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది, అంటే ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళు అందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయింది 2017 ఎండ్లో, అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యాయి. అప్పుడు కూడా 3 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం, అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్నీ 2 ఇయర్స్ లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 ఇయర్స్, ఐకానిక్ మోల్స్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే, దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నాం, మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 2 ఏళ్ళలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాం. మిగతా వరకు జరుగుతూ ఉంటుంది అనేది యాక్చువల్గా శాసనసభ్యులకి ఇక్కడున్న రైతు సోదరులందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే ముఖ్యంగా 2014-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ పోయింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడ్ చేసాం. ఒక నిమిషం, 1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేసాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఇష్యూ, దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. అది దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసేందుకు మరొకసారి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి యాన్యుటీ ఏదైతే 30,000 50,000 జరీబు కాకుండా 30,000 జరీబు అయితే 50,000 దాన్ని కూడా పెంచమని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. అయితే ముఖ్యమంత్రి గారు అడగ చెప్పారు ఆ రోజు 14-19లో ఆ రోజు రైతు సోదరులందరూ వేసిన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఖర్చు ఎంత అవుతుంది పండించడానికి, ఎంత రాబడి వస్తుంది, నెట్ రాబడి ఎంత వస్తుంది అనే దాని మీద చేశారు. అలాంటిది వర్క్ చేసుకొని రమ్మన్నారు. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఎంత పెంచాలనేది ఆ ఖర్చు, వచ్చే రాబడి, నెట్ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకొని రమ్మన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు కాబట్టి అది సిఆర్డీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో కూడా చూపించి తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే సోదరులు సోదరిమణులు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.